నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖను డ్రగ్స్ మాఫియా రాజధానిగా మారుస్తున్న వైసీపీ ప్రభుత్వం. విశాఖపట్నంలో 25,000 కిలోల కొకైన్ పట్టుబడడం చూస్తే రాష్ట్రంలో ఏమి జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. ఆరోపణలు గుప్పించిన తిరుపతి తెలుగుదేశం బీసీ నాయకులు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 7 వ్యక్తులు అరెస్ట్. వారి వద్ద నుండి 10 కేజీల గంజాయి స్వాధీనం. వెల్లడించిన గంగవరం సీఐ కృష్ణమోహన్. 5 ఏళ్ల పాటు ప్రజల్ని దగా చేసిన వైసీపీ బీజేపీలను ఓడించండి. పిలుపునిచ్చిన సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు మరియు జిల్లా సహాయ కార్యదర్శి జనార్దన్. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో కేంద్రంలో గత 5 ఏళ్లుగా ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ ప్రజల్ని అన్ని విధాలుగా దగా చేసి కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ అవినీతి అరచక పాలన సాగించిన వైసీపీ బీజేపీ పార్టీలకు తగిన బుద్ధి చెప్పి ఎన్నికల్లో సాగనంపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజన్, సహాయ కార్యదర్శి జనార్దన్ పిలుపునిచ్చారు. గురువారం చిత్తూరు ఎస్టీయూ కార్యాలయంలో జిల్లా సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం బీసీ గోపీనాథ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వారు ప్రసంగిస్తూ గత ఎన్నికల్లో ఎన్నో హామీలు గుప్పించి ప్రజల్ని మోసగించి అధికారం కైవసం చేసుకున్న బీజేపీ వైసీపీలు 5 ఏళ్ల పాటు చుక్కలు చూపించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి వ్యక్తికి 15 లక్షలు అకౌంట్లో వేయటం, రైతు ఆదాయం రెట్టింపు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం వంటివి ఉత్తుత్తి హామీలుగా మారాయని దుయ్యబట్టారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడం, జీఎస్టీతో నిత్యావసర ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రజా వ్యతిరేకతను పక్కదారి పల్లించేందుకే పూర్తిగాని రామాలయం ప్రారంభం, వివాదాస్పద సిఏఏ, జ్ఞానవాపి, ప్రస్తుతం మహిళల్ని మోసగించేందుకు శక్తి వంటి అంశాలను తీసుకొస్తున్నారని తెలిపారు. అయితే విఘ్నులైన ఓటర్లు ఇలాంటి చవకబారు చర్యలను తిప్పికొట్టడం ఖాయమన్నారు. రాష్ట్రంలోని వైసీపీ కేవలం సంక్షేమం పేరుతో బటన్ నొక్కడం, అందులోనూ 50% ప్రజలను పలు నిబంధనల పేరుతో పక్కన పెట్టారని పేర్కొన్నారు. ఎన్నికల హామీలలో భాగంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, మద్య నిషేధంతో పాటు 126 హామీలు, అలాగే జిల్లాలో విజయ డైరీ, సహకార చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం వంటి ప్రధాన హామీలు గాలికి వదిలేశారని తెలిపారు. కనుక ఇలాంటి ప్రజాకంటక ప్రభుత్వాలను రాబోయే ఎన్నికల్లో సాగనంపాలని తెలియజేశారు. ఇండియా కూటమిలో భాగంగా సిపిఐ తరపున చిత్తూరు, పొంగనూరు నియోజకవర్గాల్లో శాసనసభకు అభ్యర్థులను నిలబెట్టడానికి రాష్ట్ర కమిటీని కోరినట్లు వారు తెలిపారు. జిల్లాలో కార్మిక, రైతాంగ, పేద ప్రజల సమస్యలపై అనునిత్యం పోరాటం చేస్తున్న సిపిఐని ఆదరించి గెలిపించాలని కోరారు. అలాగే వైసీపీ, బీజేపీ వారి అంటకాగా పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు గోపీనాథ్, సత్యమూర్తి, జయలక్ష్మి, కుమారి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుండగా కాకుండా మన అధికారంలో తర్వాత వచ్చిన తర్వాత మిమ్మల్ని మోసం చేస్తాము, దగా చేస్తామనేటువంటి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, అదేవిధంగా మతోన్మాదంతో విచ్చలవిడిగా మతాన్ని అడ్డుపెట్టుకొని ఇక్కడ దేశంలో శ్రీ లౌకిక రాజ్యంలో స్థాపనలో ఒక్క పార్టీ అన్ని మతాలు ఒకటే అని చెప్తున్నటువంటి భారతదేశంలో ఇక్కడ మా ముస్లింలను అదేవిధంగా క్రిస్టియన్ని విడదీసి పరిపాలించి మతోన్మాదంతో రెచ్చిపోతున్నటువంటి ఆర్ఎస్ఎస్ వత్తాసు పలుకుతున్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని కూడా ఓడించాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాం. విశాఖపట్నం నా కళ రాజధాని, నా ఆర్థిక రాజధాని అని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖను డ్రగ్స్ మాఫియా రాజధానిగా మార్చేస్తున్నారని తిరుపతికి చెందిన బీసీ కులాల తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు గుప్పించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, నేడు రాష్ట్రంలో యువకులు హెరాయిన్, ఒకాయన గంజాయిలకు బానిసలైపోతున్నారని, దీనితో యువత భవిష్యత్తు నాశనం అయిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో 25,000 కిలోల కొకైన్ పట్టుబడడం చూస్తే రాష్ట్రంలో ఏమి జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 2 సంవత్సరాల క్రితం విజయవాడ పేరు మీదే గుజరాత్లో హార్బర్లో ఈస్ట్ పదార్థం పట్టుబడిన సంగతి తెలిసిందేనన్నారు. విశాఖపట్నంలోని సంధ్య ఎగుమతి దిగుమతుల కంపెనీలో పట్టుబడిన కొకైన్ను సిబిఐ అధికారులు పట్టుకోవటం పట్ల ప్రభుత్వం బాధ్యత ఏ విధంగా ఉందో అందరికీ తెలియజేస్తోందని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు జగన్నాథం, ఆనంద్ యాదవ్,
మనోహరాచారి, తులసీశంకర్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి బలైపోతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల యొక్క ముఖ్య గమ్యం ఎలా ఉంది అనేది ఒక కీలకమైన ఒక చరిత్ర. అది ఎవరు ఎలాగా ఈరోజు దిగజారిపోయినటువంటి ప్రతి పోలీస్ స్టేషన్లోన కేసులు ఎక్కకపోవడం, అదేవిధంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందనే దానికి నిన్న నిదర్శనం విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ యొక్క గంజాయి, అదేవిధంగా డ్రగ్స్, అదేవిధంగా హెరాయిన్ 3 రకాల కేసులు జరిగాయి. విజయవాడలో ఈ మధ్య జరిగింది. అదేవిధంగా రేణిగుంటలో ఒకసారి మొన్న గంజాయి దొరికింది. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నంలో కొన్ని వందల వేల కోట్ల రూపాయల విలువ చేసే హెరాయిన్, గంజాయి ఇవన్నీ దొరకడంతో ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అతలాకుతలం అయిపోయినటువంటి యూత్ అనే యూనివర్సిటీల కాడి నుంచి ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అల్లుకొల్లోలం అయిపోతున్నారంటే ఈ రాష్ట్రాన్ని ఎలా దిగజారు చేశారు ఇన్ని రోజులైన దానికి ఒక ముఖ్యమైన నిదర్శనం. అది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ దానిపైన నిబంధత లేకుండా వదిలేశారు. అదే కేంద్రం నుంచి వచ్చి వాళ్ళు చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రానికి అదో పాలైపోయింది. అందుకని ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందనే దానికి రాబోయే ఎలక్షన్ కి వాళ్ళు గట్టి భద్రత ఏర్పరచుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళందరూ కూడా ఎలక్షన్ జరిపించకుండా గొడవలు పెట్టడానికి, అందరికీ మత్తులో దింపేదానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని మా యొక్క బీసీలకు సంబంధించిన వారిపైన దాదాపు కొన్ని వేల వందల మీద పైన అమ్మాయిల పైన అయితేనేమి, అబ్బాయిల పైన అయితేనేమి విరక్షణారహితంగా ఎన్నో గొడవలు, ఎన్నో కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడొస్తున్నాయంటే ఇలాగా తయారై మొన్న కూడా ప్రకాశం డిస్టిక్ లో జరిగినటువంటి మర్డర్ కూడా కారణం కూడా ఆ గంజాయి అని చెప్తున్నాం. అందుకోసం మా మిత్రులందరూ కూడా మాట్లాడతారు. మేమందరూ తిరుపతి బీసీ కులాల తరఫున ఏం జరుగుతుందని తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం. టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయంలో తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. స్థానిక 10, 11 డివిజన్లలో ఇంటికి ప్రచారానికి శ్రీకారం చుట్టిన భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి ఇంటింటికి వెళుతూ కరపత్రాలను అందజేస్తూ తనకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అవ్వ, తాతలు, అక్క, చెల్లెమ్మలను ఆప్యాయంగా పలకరిస్తూ భూమన అభినయ్ ప్రచారం కొనసాగించారు. పార్టీ జెండాలు చేతపూని కరపత్రాలు అందజేస్తూ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలంటూ స్థానిక నేతలు కదిలారు. ప్రత్యేక ఆకర్షణగా ఎన్నికల ప్రచార రథాలు నిలిచాయి. భూమన అభినయ్కి స్థానికులు బ్రహ్మరథం పట్టారు. మీ ఇంటి వద్దకే మీ పులివర్తి నాని కార్యక్రమం రామచంద్రాపురం మండలంలోని సీకేపల్లి పంచాయతీలో చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని చేపట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సీకేపల్లి పంచాయతీని అభివృద్ధి చేస్తామని పులివర్తి నాని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సీకేపల్లి పంచాయతీని అభివృద్ధి చేస్తామని పులివర్తి నాని అన్నారు. రామచంద్రాపురం మండలం సీకేపల్లి పంచాయతీలో చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మీ ఇంటి వద్దకి పులివర్తి నాని కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పులివర్తి నాని గడప గడపకు వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలను వారికి వివరించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం పులివర్తి నాని మాట్లాడుతూ రాయలచెరువు ముంపు వల్ల అనేక గ్రామాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలచెరువు ముంపు గ్రామాలకు నష్టపరిహారం చెల్లించి రాయలసీరును ప్రాజెక్టుగా చేస్తామన్నారు. అలాగే రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయని, అధికారంలోకి రాగానే రోడ్లన్నీ కూడా బాగు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిరుమల రెడ్డి, సీనియర్ నాయకులు జనార్దన్ చౌదరి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కాలేపల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూడా ఉమ్మడిగా ప్రచారం చేస్తున్నాం. దీనికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూసినప్పుడు సమస్యలు ఎత్తుకుంటే రాయల చెరువు మునిగిపోయే వాటర్ వల్ల ఇక్కడ లోతట్టు ప్రాంతాలు మునిగిపోతుంది. ఆ రాయల్ దానిపైన కూడా సమస్యలు మాట్లాడటం జరిగింది. మేము ఇక్కడ ఆర్సీపురానికి సంబంధించిన మండల గ్రామస్తులందరూ కూడా మండలానికి సంబంధించిన దిగువ ప్రాంతానికి, ఎగువ ప్రాంతానికి ఇరు ప్రాంతాలకు సంబంధించి మేము అభివృద్ధి చేసేదానికి ముందు తీసుకుంటాం. అంటే వీళ్ళకి నష్టం కలిగించో, వీళ్ళకి నష్టం కలిగకుండా రాయల చెరువును ప్రాజెక్టుగా చేస్తూ అభివృద్ధి తీసుకుపోతాం మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఈ కాలేపల్లి పంచాయతీ చేసుకుంటే
రోడ్డు దురాక్రమణ అయింది. అక్రమంగా అడవుల్లో కూడా అంటే అడవి పరంపోకు బాగా ఉంటాయి కదా, వాటిని అన్నిటి కూడా ఆక్యుపై చేసుకుని కూడా చేయటం జరిగిందని గ్రామస్తులందరూ చెప్పారు. విలేజ్ల్లో డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, వాటర్ సమస్య ఎక్కువ ప్రాబ్లం ఉంది. వీటన్నిటిని పైన కూడా మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినట్టే చిన్న సమస్యలు కాబట్టి వచ్చిన వెంటనే ఒక 3 నెలలు పరిష్కరిస్తాం. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి దేవుడికి రోడ్డు తీసుకుంటే దాని వాళ్ళకి ఆ రోజున్న పరిస్థితిని బట్టి 3 ఫ్లాట్లు ఇస్తామన్నారంటే ఆ 3 ఫ్లాట్లు లేదని వాళ్ళ అమ్మగారు కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో అక్కడ ఉన్న గ్రామస్తులతో మాట్లాడి 2 ఇంటి స్థలాలు కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటాను కూడా మీ మీడియా తెలియజేసుకుంటా. అదేవిధంగా సూరావరపల్లి గ్రామస్తులకి, కాలేపల్లి పంచాయతీ గ్రామస్తులకి అందరికీ పేరు విన్నపం. పోయినసారి ఓడిపోయినా ఈసారి మళ్ళా నిలబడుతున్నా, నాకు ఒకసారి అవకాశం ఏంటి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. మీ స్థలాలు, మీ భూములు మీ ఆధీనంలో ఉంటాయి. ఈసారి నన్ను గెలిగిపోతే మీ భూములన్నీ కూడా తిరిగి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతికి వెళ్ళి ఏంటంటే ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీ పెట్టినారంటే ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ కూడా ఆ గోవులకు సంబంధించి కానీ పంటలు కానీ అన్ని విధాలా నష్టపోతారు. కాబట్టి నన్ను నుంచి గెలిపించాలని కూడా మీడియా ద్వారా కూడా కోరుకుంటున్నాను. రామచంద్రపురం మండలం వెంకటాపురంలో పలువురు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు వైసీపీ పార్టీలో చేరారు. వీరిని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామచంద్రపురం మండలం వెంకటరామాపురంలో నివాసం ఉంటున్న తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు స్వగ్రామంలో చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక రకాల సంక్షేమ పథకాలను అందుకున్నామని, ఈ పథకాలు అలాగే కొనసాగాలంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉంటే కొనసాగుతాయనే ఉద్దేశం కష్టాలలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్ద కొడుకుల తమ కుటుంబాలను కాపాడారని, ఈ గ్రామంతో పాటు మేమంతా అభివృద్ధి చెందాలంటే చెవిరెడ్డి వెంట నడవాలనే ఉద్దేశంతో ఈరోజు వైసీపీ పార్టీలో చేరామన్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఈ గ్రామంతో పాటు వీరి కుటుంబాలను ఎల్లప్పుడూ ఆదుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిటీ ఎన్నిక శుక్రవారం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, అధ్యక్షుడు నాగభూషణం ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక విజయాలు సాధించాం. అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈరోజు అవుట్సోర్సింగ్ కార్మికులు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా పర్మనెంట్ కార్మికులందరికీ కూడా వాళ్ళు 001 దీంట్లో అకౌంట్లో వేతనాలు ఇవ్వాలని చెప్పిన పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కృషిని ఈరోజు చిత్తూరులో కూడా కార్మికులు ఉద్యోగులు గుర్తించారు. అందువల్ల మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్లో మొత్తం మేమందరం కూడా ఉండి ఆ పోరాటంలో కొనసాగుతామని చెప్పి, భాగస్వాములు అవుతామని చెప్పి ఈరోజు అందరూ కూడా సిఐటి అనుబంధ సంఘంలో చేరారు. వాళ్ళకందరికీ కూడా చిత్తూరు జిల్లా కమిటీ నుంచి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడ అధికారులు కూడా ఈరోజు కమిషనర్ గారు కానీ లేకపోతే ఇతర అధికారులు చిత్తూరు కార్పొరేషన్లో ఉన్న పర్మనెంట్ ఉద్యోగుల సమస్యలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం చేసే దిశగా ఈరోజు చర్యలు తీసుకోవాలని చెప్పి మొన్ననే కమిషనర్ కలిసా. ఇప్పటికైనా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. మన పోరాట ఫలితంగా సంక్రాంతి కానుక 1000 రూపాయలు ఇచ్చారు. ఆ 1000 రూపాయలు రాష్ట్రంలో ఇతర మున్సిపాలిటీలు ఇచ్చారు కానీ చిత్తూరు మున్సిపాలిటీలు ఇవ్వలేదు. అందువల్ల వెంటనే చిత్తూరు మున్సిపాలిటీలు కూడా కమిషనర్ గారు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కానుక ఇచ్చిందో ఆ 1000 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు కోరుతున్నాం. ఈ సమస్యల మీద భవిష్యత్తులో మన ఉద్యోగుల్ని కార్మికులు కలుపుకుని పోరాటాలు చేసి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి ఆ పద్ధతిలో హామీ సిఐటి నుంచి హామీ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో డీఐజీ అమ్మిరెడ్డి దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల డీఐజీ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సందర్భంగా ఎస్పీలు కూడా సెన్సిటివ్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎన్నికల్లో సమస్యలు చేయకూడదని చెబుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి కావాల్సిన భద్రతను కలిగిస్తున్నామని తెలిపారు. రౌడీ షీటర్లను నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నవారిని అరెస్టు చేస్తున్నామని, అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, అక్రమంగా తరలించే మద్యం నగదులను రాష్ట్రంలోకి రాకుండా పూర్తి చర్యలు తీసుకున్నామని తెలిపారు. సో ఎలక్షన్స్ దృష్ట్యా పోలీస్ అప్రమత్తంగా ఉన్నారు. రేంజ్ పరిధిలో గల అన్ని జిల్లాల్లో కూడా ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ఎస్పీస్ వరకు కూడా గ్రామ సందర్శన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వార్డు సందర్శన, సెన్సిటివ్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో, హైపర్ సెన్సిటివ్ కానీ క్రిటికల్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో, బోత్ పొలిటికల్ సెన్సిటివిటీ అండ్ ఆల్సో లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అన్ని గ్రామాలు విజిట్ చేసి అక్కడ ఎవరైతే సామాన్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రజానీకానికి చెప్పడం జరుగుతోంది. ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు క్రియేట్ చేయకూడదని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా నిర్భయంగా ఓటు వేయడానికి గల అన్ని రకాల సర్కమ్స్టాన్సెస్ మనం క్రియేట్ చేస్తున్నామని చెప్పడం జరుగుతూ ఉంది. ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వివిధ సెక్షన్లో బైండ్ ఓవర్ చేయడం,
అదేవిధంగా నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడం ఫాస్ట్ ట్రాక్లో. అదేవిధంగా ఆర్మ్స్ లైసెన్సెస్ సంబంధించి ఏవైతే తుపాకులు ఉన్నాయో ప్రైవేట్ పర్సన్స్ దగ్గర అవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో కానీ ఏఆర్ హెడ్ క్వార్టర్లో కానీ డిపాజిట్ చేయించడం. అదేవిధంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో అన్ని రకాల డిపార్ట్మెంట్స్ బోత్ పోలీస్, తర్వాత రెవెన్యూ, జిఎస్టీ, ఎక్సైజ్ అందరూ కూడా ఉండేసి అక్రమ మద్యం, నగదు, లేకపోతే వేరు ఫీబీస్ ఇవన్నీ కూడా స్టేట్లోకి రాకుండా కూడా పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నేబరింగ్ రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక వాళ్ళ యొక్క కన్సర్న్డ్ ఎస్పీస్తో కూడా మనం ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాం. అక్కడ రేంజ్ ఐజీస్తో కూడా మనం మాట్లాడి వాళ్ళు ఎక్కడ చెక్ పోస్ట్ పెట్టుకోవాలి, వాళ్ళ పరిధిలోకి ఏమి రాకుండా, అదేవిధంగా మనం ఎక్కడ చెక్ పోస్ట్ పెట్టుకోవాలని చెప్పేసి కూలంకషంగా ఒక కోఆర్డినేషన్ వేలో ముందుకెళ్తా జరుగుతూ ఉంది. అన్ని రకాల ప్రికాషన్ తీసుకుంటా ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. తిరుమల శ్రీవారిని అభిషేక సేవలో రాష్ట్ర మంత్రులు దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం అభిషేక సేవలో రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా, రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగాస్కర్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల క్రికెటర్ మాట్లాడుతూ టీ20 ప్రపంచ కప్ ఇండియా గెలవడానికి మంచి అవకాశం ఉందని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగార్కర్ తెలిపారు. ఇంగ్లాండ్ క్రికెట్ పిచ్చులు బాగుంటాయని, విరాట్ కోహ్లీ, మహమ్మద్ సమీ వల్ల వరల్డ్ కప్లోకి రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. The T20 World Cup will be starting in America and in West Indies. India stands a fantastic chance. I think it's the best team in the world at the moment. And the way they played against England in this last series was absolutely fantastic cricket. And of course, with the addition of the Virat Kohli and Shami and all those guys will be back. So India will be very, very formidable team indeed in this World Cup. And I'm sure they will win the World Cup. కుప్పం కృష్ణగిరి జాతీయ రహదారిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద పోలీసులు ఎన్నికల నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 2,23,104 మంది ఓటర్లు ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 243 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 58 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. కుప్పం నియోజకవర్గంలో సాతు, నడుమూరు, బిసానత్తం పరిధిలోని 3 చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. కుప్పం కృష్ణగిరి జాతీయ రహదారిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు 24 మంది సెక్టార్ ఆఫీసర్లను నియమించారు. శాంతి భద్రతల పరిరక్షణకు 949 మంది పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగింది. అక్రమంగా గంజాయి వ్యాపారం చేస్తున్న 7 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు గంగవరం సీఐ కృష్ణమోహన్ తెలిపారు. బైరెడ్డిపల్లి మండలం కైగల గ్రామం వద్ద ఆటోలో తరలిస్తున్న 10 కేజీల గంజాయిని ఆటోతో పాటు 7 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పలనేరు నుండి అక్రమ రవాణా చేస్తూ బైరెడ్డిపల్లి, వీకోట గ్రామాలలో విక్రయం చేస్తున్న ముఠా విశాఖపట్నం, తుని నుండి తక్కువ ధరకు తీసుకుని వచ్చి పలనేరు చుట్టుపక్కల గ్రామాల్లో కర్ణాటక రాష్ట్రంలో అధిక ధరకు విక్రయించి లక్షల్లో లాభాలు పొందుతున్నారని, వీరిపై ప్రత్యేక నిఘా ఉంచి ఈరోజు తెల్లవారుజామున కైగల్ గ్రామం వద్ద ఉన్నారనే సమాచారం రావడంతో గంగవరం సీఐ కృష్ణమోహన్ తన సిబ్బందితో కలిసి బైరెడ్డిపల్లి పోలీసుల సహకారంతో కైగల్ గ్రామానికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. బైరెడ్డిపల్లి, పలమనేరు, వీకోట ఈ పరిసర ప్రాంతాల్లో ఈ గంజాయి స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుందని సమాచారం ఉంది. దానిపైన మేము నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఎస్ఐ బైరెడ్డిపల్లి, నేను మరియు స్టాఫ్ అంతా కూడా ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ఈ కైగల్ బ్రిడ్జ్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఈ గంజాయి సప్లై చేస్తున్నారని చెప్పి మాకు సమాచారం రాబడింది. మేము అక్కడికి వెళ్ళి చేరుకొని చూస్తే అక్కడ మొత్తం టోటల్గా 7 మంది వ్యక్తులు
7 మంది వ్యక్తులు ఒక 4 మోటార్ సైకిళ్ళు ఒక ఆటోలో వచ్చి అక్కడ అంతా సమావేశమయ్యి అక్కడ గంజాయి కూడా అతను తెచ్చిన గంజాయిని అమ్ముకోవడం, తర్వాత సప్లై చేసుకోవడం, అది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉన్నారు. మేము వాళ్ళని పట్టుకొని మా అదుపులోకి తీసుకొని మనం విచారిస్తే మొదటగా ఈ సలీం అనే అతను మన పొలంనేరు ప్రాంతానికి చెందిన సలీము ప్లస్ వెంకటేష్ వీళ్ళిద్దరూ కూడా చింతపల్లి పరిసర ప్రాంతాల్లో చింతపల్లి విశాఖపట్నం అటుపక్క పరిసర ప్రాంతాల్లో అక్కడి నుంచి కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి తెచ్చుకోవడం జరుగుతుంది. అక్కడ గంజాయి తెచ్చుకొని అక్కడ ఒక కేజీ ఒక 5,000 రూపాయలకి తెచ్చుకుంటారు. 5,000 రూపాయలు తెచ్చుకొని ఇక్కడికి వచ్చేసి ఆ యొక్క ఒక కేజీ ప్యాకెట్ సుమారుగా ఒక 20 నుంచి 30,000 ఇంకా అధికంగా ఇంకా కొంచెం క్వాలిటీ ఉంటే కూడా 40,000 కూడా అమ్ముకునే అవకాశం ఉంది. ఈ తెచ్చిన ఈ గంజాయి అంతా కూడా వీళ్ళు ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి కూడా సప్లై చేస్తూ ఉంటారు. దాంట్లో ఇతని పైన ఈ సలీం వాళ్ళిద్దరు వచ్చేసి అక్కడ నుంచి తెచ్చుకున్న వాళ్ళు, చింతపల్లి ఏరియా నుంచి తెచ్చుకున్న వాళ్ళు సలీం అతను, వెంకటేష్ అన్న వాళ్ళ పైన కూడా ప్రీవియస్లీ కూడా గంజాయి కేసులు ఉన్నాయి. ఈ సలీం పైన పొలంనేరులో 3 కేసులు, గంగవరంలో 1 కేసు, నెల్లూరులో 1 కేసు మరియు బెంగళూరులో కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో 1 కేసు, మొత్తము 6 కేసులు ఉన్నాయి ఇతని పైన. మెయిన్ ఇతను చూసి సలీం పొలంనేరు మండలానికి చెందిన అతను, మరియు వెంకటేష్ ఇతను ఆటో డ్రైవర్గా ఉంటాడు పొలంనేరులో. ఇతని పైన కూడా 1 కేసు గంజాయి కేసు ప్రీవియస్లీ కూడా ఉంది. పొంగనూరు నియోజకవర్గంలో చల్లా రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీ నుండి టీడీపీలోకి మైనారిటీ యువకులు చేరారు. తెదేపా కండువాలు కప్పి 200 మందికి పైగా యువతను చల్లా రామచంద్రారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. పొంగనూరు నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించిన ఘనత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే దక్కుతుందని చల్లాబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎన్టీఆర్ కాలం నాటి ఉత్సాహాన్ని రెట్టింపు ఉత్సాహంతో యువత పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రాబో ఎన్నికల్లో టీడీపీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని చేపడతామని చల్లా రామచంద్రారెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖను డ్రగ్స్ మాఫియా రాజధానిగా మారుస్తున్న వైసీపీ ప్రభుత్వం. విశాఖపట్నంలో 25,000 కిలోల కొకైన్ పట్టుబడడం చూస్తే రాష్ట్రంలో ఏమి జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. ఆరోపణలు గుప్పించిన తిరుపతి తెలుగుదేశం బీసీ నాయకులు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 7 వ్యక్తులు అరెస్ట్. వారి వద్ద నుండి 10 కేజీల గంజాయి స్వాధీనం. వెల్లడించిన గంగవరం సీఐ కృష్ణమోహన్. 5 ఏళ్ల పాటు ప్రజల్ని దగా చేసిన వైసీపీ బీజేపీలను ఓడించండి. పిలుపునిచ్చిన సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు మరియు జిల్లా సహాయ కార్యదర్శి జనార్దన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.